జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా మిత్రులు ఆప్తులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథులు పెద్దలు పూజ్యులు చేగొండి హరిరామజయ గారికి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి సన్మాన గ్రహీతలైనటువంటి పెద్దలు గౌరవనీయులు బి గోపాల్ గారికి, వేదికను అలంకరించినటువంటి విఎన్ ఆదిశ గారికి, అనంత శ్రీరామ గారికి, రాజా అన్నంరెడ్డి గారికి, వేలంగి నరసింహరావు గారికి, వీర శంకర్ గారికి, రాజేంద్ర కుమార్ గారికి, రామ సత్యనారాయణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కళాకారులు, కళాభిమానులకు అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు, ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళి 2 గంటలు 3 గంటలు అది సినిమా చూసేటువంటి ఆ తీరిక కానీ ఆ సమయం కానీ ఈరోజు చాలా కరువైపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరికి వాళ్ళు పనుల్లో బిజీగా ఉన్నటువంటి స్థితిలో ఇటువంటి లఘు చిత్రాలు ఏదైతే షార్ట్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ సమయంలో ఎక్కువ మెసేజ్ని ఇస్తూ ఏదైతే సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కారాన్ని చూపిస్తూ మనందరినీ కూడా ఆలోచింపజేస్తూ మరొక పక్కన మనకి ఆనందాన్ని కూడా అందిస్తున్నటువంటి ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ని మన పాలకుల నుంచి ప్రమోట్ చేస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా 4th టైం దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు యొక్క నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు మరొక్కసారి వారికి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క సన్మాన గ్రహీతగా బి గోపాల్ గారు, ఎందుకంటే ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గుర్తింపు అందరికీ కూడా మరి బి గోపాల్ గారు అంటే గుర్తుకొచ్చేటువంటి తెలుగు సినిమా అవన్నీ కూడా మనందరికి ఇప్పుడు కూడా ఏవీలు కూడా మనందరూ కూడా చూడడం జరిగింది. మనందరి హృదయాల్లో కూడా ఒక మంచి దర్శకుడిగా ఒక సక్సెస్ఫుల్ ఉన్నటువంటి బి గోపాల్ గారు కూడా మన పాలకులను చేయడం, ఈ యొక్క వేదిక మీద మరి ఆయన మనందరినీ కూడా ఆనందింప చేయడం. ఎందుకంటే మనకి పాలకులకి మన కళలకి ఒక విడదీయనటువంటి అనుబంధం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూస్తే 2 ప్రాంతాలు చిత్రసీమకు, 1 పాలకులు 2 తెనాలి. మ్యాక్సిమం ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీస్లో అటు తెనాలి నుంచి ఇటు పాలకుల నుంచే పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్, అటు డైరెక్టర్స్లో కానీ అదేవిధంగా యాక్టర్స్లో కానీ ఉన్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చెప్పాం, ఏదైతే మన పాలకులకు సంబంధించి ఈ కళలకు కళాకారులకు పుట్టినిల్లినటువంటి పాలకులలో మరి ఎందరో మహానుభావులు మనం కూడా చూసాం. ఒక దాస నారాయణరావు గారు కానీ, ఒక అల్లు రామలింగయ్య గారు కానీ, ఒక గోడి రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా ఇప్పుడే వేదిక మీద ఉన్నటువంటి మన రేలంగి నరసింహరావు గారు, రవిరాజ్ పిన్శెట్టి గారు, మన అనంత శ్రీరామ్ గారు, మన వన్నెరెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మరి కళాకారులకి ఈ యొక్క పాలకుల నుంచి పుట్టి వేళ దేశ అంతర్జాతీయ స్థాయిలో పాలకులకు గుర్తింపునిచ్చినటువంటి కళాకారుల పుట్టినటువంటి పాలకులలో బి గోపాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం నాకు కూడా వ్యక్తిగతంగా ఈ ప్రాంతవాసిగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ కళలు ఎక్కడ గౌరవించబడతారో, ఎక్కడ కళాకారులు మనం గౌరవించబడతారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనేది ఈ రోజు అది చరిత్ర చెప్తాం. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, రాయల పరిపాలనలో ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయ ఆయన కాలంలో కళాకారుల్ని ఏ రకంగా అయితే ప్రోత్సహించారో, ఏ రకంగా అయితే గౌరవించారో మనందరికీ తెలుసు. అటువంటి రాయల శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆ రోజు ఒక స్వర్ణయుగం ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆ రోజు పర్టికులర్గా ఈ రోజైతే రాయలసీమకు మనం పిలువబడుతున్నాం కాబట్టి ఆయన సమయంలో చూస్తే ఎక్కడికక్కడ తటాకాలన్నీ కూడా నిండు కుండల్లాగా జలకల ఉట్టిపడుతూ ఆ రోజు రాయలసీమ కాదు ఒక రతనాల సీమగా సిరులు పండేటువంటి ప్రాంతంగా ఉంది ఆ రోజు. అంటే
అది శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలనా కాలంలో మనం చూసాం. అంటే ఆ రకంగా ఆ కళని కళాకారుని గౌరవించడం అనేది, వాటిని భవిష్యత్తు భావితరాలకి అందించడం అనేది మనం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. అందులో కూడా మేము కూడా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈరోజు ఉన్నానని అంటే ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినటువంటి పార్టీలోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా. అందుచేత ఖచ్చితంగా ఆ కళలకి కళాకారులకి గౌరవం దక్కేటువంటి విధంగా మరి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా తప్పనిసరిగా నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తా. అందుకు పర్టికులర్గా ఏదైతే ఈరోజు మన పాలకులు ఏదైతే ఈ కళలకు కళాకారులకు పుట్టిందని ఏదైతే అన్నామో, మరి ఇటువంటి ప్రాంతంలో కూడా మరి ఒక కళాక్షేత్రం ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఆ రోజు నేను 14-19లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి ఒక ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అల్లురామయ్య, దాసనారాయణరావు, కోడి రామకృష్ణ ఇటువంటి ఎంతో మందికి పుట్టినటువంటి ఈ యొక్క పాలకుల్లో కూడా అటువంటి ఏదైతే ఒక హైదరాబాద్ వెళ్తే, ఒక విశాఖపట్నం వెళ్తే ఏ రకంగా అయితే మనకి అక్కడ కళాక్షేత్రాలుగా ఏవైతే ఉన్నాయో, ఒక రవీంద్ర భారతి, ఒక కళాభారతి ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా మన పాలకుల్లో ఉండాలని